ప్రశ్నించడానికి నీకు ఒక ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు నువ్వు ఏకంగా వాళ్ళ ఐడెంటిటీనే క్వశ్చన్ చేసేంత ప్రశ్నలు వేస్తే ఏమనాలి దాన్ని? అంటే ఏందన్నట్టు ఆ ప్రశ్నించే మనస్తత్వానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ని తెలుసుకోగలగాలి. వాళ్ళు మన దేవుళ్ళని ప్రశ్నించినప్పుడు చాలామంది హిందువులు ఆవేశంతో వెళ్ళేసి ప్రవక్త గారిని ఇష్టం వచ్చినట్టుగా అంటుంటారు. సో ఇక్కడ ద్రౌపది వస్త్రహరణం దుర్యోధన దుశ్శాసనులు చేసిండ్రు. భీముడికి దుర్యోధనుడి వైఫ్నో లేకపోతే దుశ్శాసనుడి వైఫ్నో వస్త్రహరణం చేయడం చేత కదా? ఎందుకు చేయలేదు? ధర్మం కాదు ఒకటి. రెండో విషయం ఏంటిదంటే అంతకంటే ఎక్కువ చేసిండ్రు. ఏం చేసిండ్రు? దుశ్శాసను ఛాతి చీల్చి ఆ రక్తంతోని ద్రౌపదీదేవికి జరిగిన అవమానాన్ని తుడిచేసింది. స్ట్రాటజీ ఉంది కదా, పోనీ ఆ పెద్ద స్ట్రాటజీ కన్నా నిలబడండి. ఇప్పుడు హిందూ సొసైటీ ఏం చేస్తుందంటే అటు వస్త్రహరణం జరుగుతుంటే నిర్లిప్తంగా చూస్తుంది. సో నువ్వు ఇలా చేసినావు కాబట్టి నీకు నేను స్ట్రాటజీతోని నీ రక్తంతోనే అది తుడిచేస్తా అనే స్ట్రాటజీని కూడా మర్చిపోతుంది. ఏదన్నా ఒక సైడ్ ఉండాలి కదా. ఓకే. సో జస్ట్ బికాజ్ వాళ్ళు మన దేవుళ్ళని అనగానే మీరు వెళ్ళేసి ప్రవక్తను అనడం అనేదాన్ని నేను ఎప్పుడూ సమర్థించను. టేక్ ఏ హయ్యర్ స్ట్రాటజీ. వాడి ఛాతి దీల్చి